హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను ఒక మంచి ట్రెండ్ రివర్సల్ స్ట్రాటజీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది బాగా ఫ్రీక్వెంట్‌గా అకరెన్స్ ఉంటుంది మార్కెట్‌లో. ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. డీటెయిల్‌గా చెప్తాను. ఓకే. డీటెయిల్స్‌కెళ్ళేక ముందు ఇది స్టాండర్డ్ డిస్క్లైమర్. ఓకే. ప్లీజ్ బీ మైండ్‌ఫుల్ ఆఫ్ ఇట్. కమింగ్ టు ద స్ట్రాటజీ డీటెయిల్స్. స్ట్రాటజీ ఏందంటే ఓకే. బుల్లిష్ రివర్సల్ స్ట్రాటజీ నెంబర్ 6. యాక్చువల్‌గా నా ఉండే స్ట్రాటజీలో ఇది 6థ్ స్ట్రాటజీ. స్టాక్ సెలక్షన్ ఏ విధంగా చేయాలి? ఓకే. ఈ స్ట్రాటజీలో ఫస్ట్ ఏం చేయాలంటే లాస్ట్ ఫ్యూ డేస్ స్టాక్ అనేది ట్రెండింగ్‌లో ఉండాలి. అప్పర్ సర్క్యూట్ ఏదన్నా అనేది చూసుకోవాలి. ఇది మనం వాచ్ లిస్ట్‌కి యాడ్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్. ద సెకండ్ ఏందంటే వెయిట్ ఫర్ ద రివర్సల్ ట్రెండ్ కన్ఫర్మేషన్ స్టేజ్. ఓకే. ఈ ఈ ట్రెండ్ కన్ఫర్మేషన్ స్టేజెస్ అనేటివి ఏ విధంగా ఉంటాయి అనేది నేను ఎగ్జాంపుల్‌తో చెప్తాను. ఓకే. దీన్ని ఇలాగనే గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే ఓకే. మార్క్ ఎవ్రీ హై ఇన్ ఆర్డర్. నార్మల్లీ స్టాక్ ఎలాగెళ్తుంది? ఇలాగ పైకెళ్తూ ఉంటుంది గదా! ఓకే. ఈ హై అనేది ఇంట్రాడేలో ఎలా మార్క్ చేయాలంటే ఎవ్రీ రెడ్ క్యాండిల్‌ను బ్రేకౌట్ చేసినప్పుడు ఇది వచ్చేసి ప్రీవియస్ హై అన్నమాట. రెడ్ క్యాండిల్‌ను గ్రీన్ క్యాండిల్ చేసినప్పుడు ప్రీవియస్ హై ఇలాగా. ఈడొక రెడ్ క్యాండిల్ ఉంటది. దీన్ని బ్రేకౌట్ చేసినప్పుడు ఈ రెడ్ క్యాండిల్‌ను బ్రేకౌట్ చేసినప్పుడు ఇలాగా ఎవ్రీ హైయర్‌ను ఓకే. ఒక ఆర్డర్‌లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలాగా ఒక ఆర్డర్‌లో మార్క్ చేసుకుంటా ఎళ్ళాలన్నమాట. చూస్తూ ఉండాలి. జస్ట్ కూర్చొని మార్క్ చేసుకుంటూ ఉండాలన్నమాట మార్నింగు. అలాగ మార్క్ చేసిన తర్వాత మార్క్ లాస్ట్ హై యాజ్ ఏ సేమ్ హైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే గనక నీకు ఎప్పుడైనా గానీ నువ్వు ట్రెండ్ అనేది క్యాప్చర్ చేయాలనుకుంటే లాస్ట్‌లో ఒకే హైట్‌లో ఏమన్నా క్యాండిల్స్ ట్రేడ్ అవుతున్నాయా అనేది చూసుకోవాలన్నమాట. ఒకే హైట్‌లో. సేమ్. ఎలాగా అనేది చార్ట్‌లో చూపిస్తాను. ఇది థియరీ అన్నమాట. ప్రాక్టికల్‌గా చూపిస్తాను. వెయిట్ ఫర్ బ్రేక్ ప్రీవియస్ హై డౌన్ సైడ్. ఓకే. ఇది ఫస్ట్ హై, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలాగుంది గదా! దీంట్లో లాస్ట్ హై ఇది. ఈ హైని బ్రేక్ చేసినంత వరకు వెయిట్ చేయాలి. ఒకవేళ నువ్వు నాలెడ్జ్ ఉండి అగ్రెసివ్ ట్రేడర్ అయితే ఇక్కడే ఇనిషియేట్ జేయొచ్చు. కొంచెంగా యాడ్ చేసుకుంటూ రావచ్చనమాట. వెయిట్ చేస్తే దీన్ని బ్రేక్ డౌన్ చేసినంత వరకు వెయిట్ చేసి ఓకే. రీటెస్ట్‌కొస్తది ఇక్కడ. ఇక్కడ రీటెస్ట్‌కొచ్చేసి ఒక గ్రీన్ క్యాండిల్ ఇలాగుంటుంది గదా! ఈ గ్రీన్ క్యాండిల్‌ను రెడ్ క్యాండిల్ అనేది ఎంగల్ఫ్ చేయడం కానీ, లేదా ఈ విధంగా షూటింగ్ స్టార్ పడడం గానీ, ఈ లైన్ దగ్గర పడితే ఈ ట్రెండ్ క్యాప్చర్ చేసుకొని ఎక్కడి వరకు ఓపెన్ వరకు చేయొచ్చు. ఓపెనింగ్ క్యాండిల్ వరకు. ఇది వచ్చేసి మినిమమ్ 6-7% ఉంటుంది. దీంట్లో అట్‌లీస్ట్ నువ్వు 3-4% క్యాప్చర్ చేయొచ్చనమాట. ఓకే. ఇది రివర్సల్ ట్రెండ్ కన్ఫర్మేషన్. ఓకే. స్టాప్ లాస్ మూవ్ చేసుకుంటూ ఈవినింగ్ వరకైనా హోల్డ్ చేయొచ్చు. వెయిట్ ఫర్ ద రీటెస్ట్. దిస్ ఈజ్ వాట్ రీటెస్ట్ చెప్పాను. ఓకే. ఎలాగుంటుందంటే రైడ్ ఎంటైర్ ట్రెండ్. ఓకే. ఇది స్టాక్ అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది లేటెస్ట్ స్టాక్స్ 2 స్టాక్స్ చెప్తాను. నేను ట్రేడ్ చేసినటియే చెప్తాను. ఇది ఈరోజు వచ్చేసి స్పార్క్. ఓకే. సన్ ఫార్మాస్యూటికల్స్‌కి సంబంధించిన స్టాక్ అన్నమాట. నిన్న ఏమైపోయిందంటే ఇది బాగా ఫుల్లు జోష్‌గా ఉండేసి లాస్ట్‌లోకెళ్ళేసి అప్పర్ సర్క్యూట్ కొట్టేసింది. ఇది అప్పర్ సర్క్యూట్ అన్నమాట. 20% అప్పర్ సర్క్యూట్ కొట్టింది. ఓకే. నేను నిన్న ట్రేడ్ చేయలేదు దీంతో. వెయిట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ మై వాచ్ లిస్ట్ స్టాక్. వన్ ఆఫ్ ద వాచ్ లిస్ట్ స్టాక్. ఓకే. సో, ఇది అప్పర్ సర్క్యూట్. తర్వాత గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఆ తర్వాత ఏం చేశాను, నేనేం చెప్పానంటే ఎప్పుడైనా గానీ ఎవ్రీ రెడ్ క్యాండిల్ ఓకే. దీన్ని బ్రేకౌట్ చేసినప్పుడు ఇది ఫస్ట్ లెవెల్. ఓకే. పాజ్ 1 అని పెట్టుకున్నాను. నువ్వు ప్రీవియస్ హై అని పెట్టుకోవచ్చు 1, పాజ్ 2 అన్నమాట. ఇక్కడ పాజ్ ఉంది. ఈ రెడ్‌ను ఎప్పుడైతే బ్రేకౌట్ చేస్తదో ఇలాగ చేసుకుంటూ వెళ్తే టోటల్ ఈ మూవ్ అనేది ఇక్కడి నుంచి ఈ మూవ్ అనేది 11%.
ఈరోజు ఈ స్టాక్. ఆ తర్వాత దీని నుంచి ఈ కిందికి అనేది 6% టోటల్. ఓకే, 17% ఫాల్. ఈ స్టాక్ అనేది టోటల్ 17% ఫాల్ ఈరోజు. ఓకే, మార్నింగ్ డే హై నుంచి 17% ఫాల్. దీన్ని ఏ విధంగా క్యాప్చర్ చేయాలి? ఓకే, నేను ప్రీవియస్ స్లైడ్లో చెప్పినట్టు, ఏం చెప్పాను, ఇలాగా మార్క్ చేసుకుంటూ రావాలి. ఎక్కడైతే గనక ఇది ప్రీవియస్ దాన్ని బ్రేక్ డౌన్ చేయాలి. ఇలాగ బ్రేక్ డౌన్ చేసినప్పుడు ఇది లాస్ట్ ప్రీవియస్ హై ఇది. ఓకే, ఇది ప్రీవియస్ హైని బ్రేక్ డౌన్ చేసి రీటెస్ట్కి వచ్చింది. ఇలాగా రీటెస్ట్కి వచ్చేసి గ్రీన్ engulfed by the red. Okay, your entry is here. Okay, ikkade entry తీసుకోవచ్చు. Stop loss is here or here. Okay, up to your choice. Most of the time I go aggressively here only. Okay, not here. Here is the stop loss. Okay, this is my target. From here, okay, this is about to 2 to 3%. From here, this is my target. Day open is my target. Okay, once my target hit, I don't even care where it is going. Okay, again we can reattempt the trade once it reaches to here till this point. Okay, this is going to be my positional trade. This is not intraday trade. Okay, I am going to enter here and trade till this point. Okay, this is positional, which is going to be the 15%. Later I can see the further price action. This is the best reversal strategy. Okay, the step 1, let me summarize. Okay, last few days stock should be in the trending. Okay, or news will not be sustained. Another new news comes. Once the new news comes, it is going to be the people will forget about this and start buying the new stock. Okay, wait for the trend reversal confirmation, mark the every high. These are the steps. Okay, 1 2 3 4 5 6. These are the 6 steps. That is what the strategy number 6 it became. Okay, this is how we can trade. Okay, let me go to the chart. Okay, this is the Wockhardt Pharma. Yesterday, this is today's chart. From here, I'm taking 2 examples actually. Okay, this is the Wockhardt Pharma. What happened yesterday here? Upper circuit was there. Day before yesterday, upper circuit was there. I added to the watch list. It reached to here. Okay, same level, multiple candles. Okay, failed to make the high. Wait for the previous low. This is the previous high. This is the previous high. This is the previous high. Okay, wait for the breaking the previous high. Okay, sometimes it comes here, sometimes here itself it is reversal. I waited till this point. Okay, here I took the entry. This is what my target. Between this I traded. Okay, I had around 40k profit, but somewhere here it reversed and forced me to exit. Or my trailing stop loss hit here actually. So I ended up with 22k profit. Okay, this was the Wockhardt Pharma trade. Okay, the spark, whatever the spark today, right? Okay, same. If you see the same, right? Okay, this is 1. This is 3-minute chart I put just to show the in the 5 minutes, right? Okay, here red candle is not there. Okay, that's what to show the. I do the clean observation. I can sense it what kind of candles here it formed. Okay, after that
This is the next high. Here the same level, couple of candles in the same level. Wait for the previous low, get breakout. Okay, downside, retested, take the entry here or here. Okay, this is the target. This is the target from here to here. Okay, around 5% to 6% is there between this. We can capture this. Okay, this is how, this is the trade. I traded this into two accounts. One of the account where I got the 35,000 rupees. Okay, and my second account, I'm going to show you. Okay, here I got the 17K. Similarly, as I told, okay, day before yesterday, it was the stock Oakwood Pharma. Okay, I made the 21,000 rupees. Okay, this was the yesterday's. Okay, every day I'm not making the videos because I won't get the time. Okay, I had two more losses previously. 2 days, two more losses. One is 16,000, other one is 8,000 rupees in different stocks actually. Okay, this was in the Natco Pharma. Okay, so that is how we can trade the by using this 6 steps, easy steps. We can trade easily in any upper circuit stocks. Okay, couple of days, right? 1 or 2 days. ఈ స్టాక్స్ అనేటివి 2-3 రోజుల్లో రివర్సల్ అవుతుంది అనమాట. ఓకే, దీంట్లో నేను ఉదయాన్నే బిజీగా ఉన్నాను. యాక్చువల్ నేను సపోజ్ టు ట్రేడ్ ఆన్ ద కెనరా బ్యాంక్ అండ్ పేటిఎం, ముత్తూట్ ఫినాన్స్. ఓకే, దీంట్లో బిజీగా ఉండడం వల్ల దాంట్లో ట్రేడ్ చేయలేకపోయాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.